చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కాక అనే మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. బాబీ గారు డైరెక్టర్ అనుకుంటా దీనికి. సో ఈ గ్లిమ్స్ వచ్చేసి నాకైతే విపరీతంగా నచ్చేసింది. బేసిక్ గా ఇదే కదబ్బా, చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చే గ్లిమ్స్ అన్ని నాకు విపరీతంగా నచ్చుతాయి. ట్రైలర్లు బాగా అనిపిస్తాయి. సినిమాకి వెళ్తే అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానా, లేకపోతే అంటే ఐ మీన్ నా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మ్యాచ్ అవ్వలేకపోతున్నారా అన్నది $1,000,000 క్వశ్చన్ అనమాట. అయితే నాకు ఇది చాలా సూపర్ గా అనిపించింది. బాబీ గారు ఈసారి డిసప్పాయింట్ చేయరని అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారి గెటప్ బాగుంది. అంటే ఇంతకుముందు కొంచెం అటు ఇటుగా ఉండేది. అంటే ఇంతకుముందు వచ్చిన గేమ్స్ కానీ ఇంతకుముందు వచ్చిన సినిమా రిలీజ్ అయిన సినిమాలు అంట్లో దీంట్లో కొంచెం ఎందుకో బాగుంది, ఇది ఎందుకో వర్కౌట్ అవుతుంది, ఎందుకో బాగుండబోతుంది అని అనిపిస్తుంది. ఇంతకుముందు నాకు అక్కడ చాలాసార్లు అనిపించేది, కానీ మోసపోయాను నేను. ఈసారి మోసపోనేమో అని అనుకుంటాను. బాబీ గారు మోసం అయితే చేయరుగా. సో అది సంగతి. నాకైతే చాలా బాగా నచ్చింది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. అదనమాట. మీకు ఎలా అనిపించింది ఈ టీజర్ గా? దీని ఏమంటారు, గ్లిమ్స్. ఎస్, మీకు ఎలా అనిపించింది ఈ గ్లిమ్స్? టీజర్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్లిమ్స్ ఎలా ఉందన్నది. అండ్ దీంట్లో సునీల్ గారు కనిపించారు, గెటప్ సీను గారు కనిపించారు. అందరూ అంటే వారి వారి గెటప్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అంటే కొంచెం ఓవర్డ్ గా అతిగా అట్లేం లేదు, చాలా న్యాచురల్ గా అనిపించాయి. వర్కౌట్ అయ్యేలాగా అనిపిస్తుంది సినిమా నాకు. అది సంగతి. హాయ్.